ఫ్యూచర్ స్టోరీ బోర్డ్. ప్రతి ఎన్నికల సమయంలో ఒకే ప్రశ్న మారుమూల గ్రామాల నుండి నగర కేంద్రాల దాకా వినిపిస్తుంది. అదే నాయకుడిని మళ్ళీ గెలిపించాలా లేదా వేరే వాళ్ళని చూడాలా? కానీ ఆ ప్రశ్న జనం కాదు, నేతలది కావాలి. నేతలకు అవసరమయ్యేది ప్రజల అభిప్రాయం కాదు, ప్రజలతో నిజమైన సంబంధం. భారత్ ఆవాజ్ ఈసారి కొత్త దారిలో నడుస్తుంది. ఇది కేవలం ఓటు వేయడానికి ప్రేరణ ఇవ్వడమో లేదా విమర్శ చేయడమో కాదు. ఇది ఒక ఎమ్మెల్యే గురించి, ఒక నియోజకవర్గం గురించి ఫ్యూచర్ స్టోరీ బోర్డ్. మీ నియోజకవర్గంలో జరిగే ప్రతి పని మీద మేము మౌలికంగా అధ్యయనం చేస్తాం. గ్రామాల్లో అడుగు పెడతాం, వార్డుల్ని ప్రశ్నిస్తాం, హామీలు కాదు హక్కులపై మాట్లాడతాం. అక్కడ ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు, మీ పనులకు ఎక్కడ ప్రశంసలు వచ్చాయి, ఎక్కడ ప్రశ్నలుగా ఉత్పత్తి అయ్యాయి, మీరు మళ్ళీ బరిలోకి దిగాలా లేదా, ప్రజలు కోరుకుంటున్నారా లేదా, లేక మరొకరిని వెతుక్కుంటున్నారా? భారత్ ఆవాజ్ మీకు ఒక అద్దంలా ఉంటుంది. మీ తప్పులు చూపించడమే కాదు, మీ తప్పుడు మార్గాన్ని సరైన మంచి మార్గంలోకి సూచిస్తుంది. ఇది ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో కాదు, సవరించడం కోసమే, సహాయం చేసే ఒక గొప్ప లక్ష్యం కోసం. మీరు అభివృద్ధి తెచ్చారా, ప్రజల ఆంక్షలు నెరవేర్చారా, లేదా రాజకీయ బలగంలో మారిపోయారా? మీరు మళ్ళీ ప్రజల నేత అవ్వాలన్నా మీ నిజమైన ప్రయాణానికి భారత్ ఆవాజ్ తీసుకొచ్చిన ఒక సందేశమే ఫ్యూచర్ స్టోరీ బోర్డ్. ఇప్పుడు మాటలు కాదు, మార్పులు వెలుగులోకి తీసుకొస్తాం. మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకోవాలా లేదా అనేది మీ మార్పు, మీ పని, ప్రజలపై మీ నిజమైన బాధ్యత ఆధారంగా నిర్ణయం అవుతుంది.